హాయ్ హలో నమస్తే నా పేరు కరుణాకర్ పద్మావతి ట్రేడర్స్ ఒగ్గులాపూరు గ్రామం తంగిలపల్లి మండలం సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో ఈరోజు అయితే మనం ఉండడం జరిగింది. రైతు మరి ఏ ప్రాబ్లం ఫేస్ చేసిండు, ఏ ప్రాబ్లం మీద మనకు ఫోన్ చేసిండు, మరి ఏ ప్రాబ్లం మనం చూడడానికి ఇక్కడికి వచ్చేటువంటి విషయాలు ఒకసారి మనం రైతు పేరు అన్న మీ పేరు ఏం పేరే? నా పేరు దేవయ్య. దేవయ్య ఏం దేవయ్య అంటారు? నందగిరి దేవయ్య. నందగిరి దేవయ్య అనేటువంటి రైతు గుమ్మడి చేనులో మనం ఈరోజు ఉండడం జరిగింది. సో ఈ గుమ్మడి చేను దాదాపుగా ఆయన పెట్టి 40 రోజుల కాల పరిమితిలో ఆయన నాటుకోవడం జరిగింది, అంటే మొక్కలు పెట్టడం జరిగింది. మరి ఆయనకు ఎలాంటి ప్రాబ్లం వచ్చింది, అసలు సమస్య ఏంటి, మనకి ఏ సమస్య మీద ఫోన్ చేశాడు అనేటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చేను పెట్టి మీరు ఎన్ని రోజులు అవుతుంది? 45 రోజులు అవుతుంది. 45 రోజులు అవుతుంది. అసలు ఏమనిపిస్తుంది చేను చూస్తే, మీకు ఏమనిపిస్తుంది? ఇది కాపు ఏం వస్తలేదు, పెరుగుతలేదు, ఇప్పటికీ 40 రోజులు అవుతుంది అంటారు కదా. అయితే ఇక్కడికి వచ్చి విసిట్ చేస్తే ఏందైతే ప్రాబ్లం ఏంటంటే, అయితే 40 రోజుల చేను అనేది ఈ విధంగా ఉండకూడదు అసలుకే. అయితే గతంలో ఇంతకుముందు కొన్ని హెర్బిసైడ్స్ ఎక్కువ వాడడం వలన చెట్టు కూడా ఎక్కువ గ్రోత్ అనేది రాలేకపోయింది. సో ఇక్కడ చేను చూస్తే కూడా ఎక్కువ ఉన్న కాడికైతే అధికంగా మేల్పూత అనేది ఉంది. ఎక్కువ మేల్పూత అంటే మగపూత మీరు గుర్తుపడతారా? అది మగపూత అనేది ఎక్కువగా ఉంది, అంటే ఫీమేల్ పూత అనేది చాలా తక్కువ, 0.01% కూడా అసలు తక్కువనే ఉంది. సో మరి దానికి కావాల్సినటువంటి మందులు మనం ఏం వాడుకోవాలి, అసలు ఏం వాడితే సెట్ అవుతుంది అనేటువంటి విషయాలు మనం ఒకసారి మన ఫార్మర్ తోటి మాట్లాడి డిస్కషన్ చేసేటువంటి సందర్భం మీద మేము రావడం జరిగింది. సో మాకు ఇక్కడికి రావడానికి ఎగ్జాక్ట్లీ మాకు 75 నుంచి 80 కిలోమీటర్స్ దూరం మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ ప్రాబ్లానికి ముందు రాన్న అయితే ముందుగా మనం చేను చూసుకున్నట్టయితే ఒకసారి ఫొటోస్ చూపెట్టండి. ఇక్కడ చేను చూపించే ప్రయత్నం చేయి. సో ఈ విధంగా చేను ఉంది, అసలుకే గ్రోత్ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే మగపూత ఎక్కువగా ఉంది. మనకు దగ్గరలో ఉన్నటువంటి అన్న ఒక తిరుపతి డాక్టర్ అనేటువంటి పర్సన్ మనకు కాల్ చేసి ఇది ప్రాబ్లం అని చెప్తే మేము వెంటనే చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో మరి దీనికి న్యూట్రిషన్స్ అంటే ఎక్కువగా దానికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా లేదు. సో మరి దానికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా ఉంటే అది చెట్టు కూడా మంచిగా వస్తుంది. కావాల్సింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దీనికి మనము దారా క్రాప్ కేర్ వారి హైవిటో ప్లస్ అనేది ఒకసారి స్ప్రే చేసుకోవాలి. అది ప్లస్ దాంట్లో వెల్ట్రిక్స్ అనేటువంటి మందు 2 ఉంటాయి, అవి మేము ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. ప్రాబ్లం చెప్తే అవి ఒకసారి స్ప్రే చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఒక 2 టైమ్స్ దానికి సింగిల్ బోరాన్ ఏది కాంబినేషన్ లేకుండా బోరాన్ 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. వారంకి 2 సార్లు స్ప్రే చేసుకుంటే మనకు అధిక పూత వస్తుంది, అధిక కాత కూడా పడుతుంది. ఆ మందులు కూడా నేను తీసుకొచ్చిన కదా, అక్కడ కవర్స్లో కనిపిస్తున్నాయి, అవి కూడా ఇచ్చి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఒక్కసారి సమస్య మీది, పరిష్కారం మాది. కంపల్సరీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీ దగ్గరకు వచ్చి విజిట్ చేసుకొని మీకు కావాల్సిన మందులు కూడా డెలివరీ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం చేకూరే విధంగా మేము మీకోసం ప్రయత్నిస్తూనే ఉంటాము. సో ఇది చూసినట్టయితే ఇప్పుడు డేట్ వచ్చేసి ఈరోజు 16/12/2024. తర్వాత కంపల్సరీ వారం తర్వాత ఈ చైన్ మళ్ళీ చూస్తాము, అవసరమైతే వచ్చి మళ్ళీ ఇంత దూరం కూడా వచ్చి మళ్ళీ చూస్తాము. చైన్ అయితే కంప్లీట్గా ఉండదు ఇక్కడ. ఇప్పుడైతే గ్రోత్ ఏం లేదు కానీ పెద్ద మనిషి ఇట్లా అన్నాడు. ఇప్పుడైతే చెట్టు అయితే చైన్ అయితే ఈ విధంగా ఉంది, అసలు గ్రోత్ లేదు. అసలు ఈ బాయికాడికి వస్తే కూడా నీకు నిమ్మలం లేదు. ఇంతే ఉన్నది. ఇది ప్రాబ్లం. ఇది కొన్ని ఇవి పల్లికాయ చెట్లు కూడా కనబడుతున్నాయి మనకు ఆడాడ. ఇంతకుముందు పల్లి తోట పెట్టిండు, అందులో ఎక్కువ అధికంగా హెర్బిసైడ్స్ అనేది వాడడం వలన కొంచెం సాయిల్ అనేది కొంచెం ఆ లోపల ఉన్నటువంటి పోషకాలు అనేది కొంచెం దెబ్బతినడం జరిగింది. మరి ఒకసారి మనం కంపల్సరీ చెప్పు, ఏమనిపిస్తుంది మీకు అసలు ప్రాబ్లం? ఇది పెట్టిందే కొత్తగా మరి ఏంటి ప్రాబ్లం ఏం తెలుస్తలేబా మనకి, ఏంటిది మరి దీన్ని రమ్మందామని రమ్మిచ్చినాం అంతే. ఓకే, కంపల్సరీ మమ్మల్ని రమ్మన్నారు, సంతోషం. సీడ్ కూడా మొత్తం ఒక్కసారి అంటే మొలక కూడా ఒక్కసారి బయటకు వెళ్ళినట్టు లేదు, మొత్తం టైం కొంచెం కచ్చబెక్క లెక్క నడిచింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది మొత్తానికి. దీనికి అంతా మొత్తం ఎన్ని పంపులు పడుతుంది? అప్పుడైతే 8 పట్టింది ఒకసారి. అంటే చెట్టు చిన్నగా ఉన్నప్పుడు ఇంతే ఉన్నది. సో ఇప్పుడు చెట్టు పెద్దగా పెరిగింది, మంచిగా కొంచెం తీగ కూడా వారింది కాబట్టి 15-20 పంపులు పడుతుంది. 15-20 పంపులు పడితే నేను 20 పంపుల మంది నేను తీసుకొచ్చిన. అది నువ్వు స్ప్రే చేసేసి ఎప్పుడు పదనైన తర్వాత, భూమి పదనైన తర్వాత నువ్వు మీదికే మందు కొట్టేసేసి, ఒకవేళ డ్రిప్ కుంటే మాత్రం ఇంకా డ్రిప్ ఇంకా ఫస్ట్ క్లాస్ వస్తుండే. మన సైడ్ ఎక్కువ డ్రిప్ వాడేటట్టు లేరు మొత్తానికి. సంగతి తెలియదు, మేము పెడతా ఉంటే వాళ్ళు చూస్తా ఉన్నారు, వండిస్తారా చూద్దాం. అంటే నీటి పారుదల ఎక్కువ ఉంది కాబట్టి మీకు జర బాగున్నాయి. మీకు మా సైడ్ జర తక్కువ ఉండే కాబట్టి పెడితే మీరు వండిస్తారా చేస్తారా అంటారు మమ్మల్ని. సో ఎక్కిరించిన వాళ్ళు కూడా తలకాయ చేయాలని అందుకొరకు మీకు తాపక ముందు మా వానికి నేను చెప్తానే ఉంటే ఎప్పుడు ఫోన్
పని చేయరా ఇప్పుడు ఈ చేను చూసి ఎవరైతే నవ్వుతుర్రో ఒక వారం 10 రోజుల తర్వాత వాళ్ళే అరే చేను ఏం పెట్టినా ఇప్పుడు కాదు మనకు పంట వచ్చినాక లెక్క అంటే చూస్తే కూడా కొంచెం మనకు సంతోషం లెక్క బయటకి పోతే అది పండినా పండకపోయినా కూడా చేను చూసారే జర నాకు నిమ్మల ముందర అనేటట్టుగా ఉంటది పకడ్బందీగా. సో ఆ మందులు అయితే నేను చేపిస్తా, ఒకసారి అక్కడ ఉన్నాయి ఆ మందులు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. సో ఇదివరకు చెప్పినటువంటి విధంగానే మన దగ్గర ఉన్నటువంటి హైవిటో ప్లస్ దారా క్రాప్ కేర్ వారిది, అలాగే వెల్ట్రిక్స్ అనేది దారా క్రాప్ కేర్ నుంచి, ఇది గ్రోత్ ప్రమోటర్. సో ఇందులో ఉన్నటువంటి ఈ ప్యాకెట్లో దాదాపుగా ఒక 7 కోట్ల గుడ్ బ్యాక్టీరియా అనేది ఈ ప్యాకెట్లో ఉంటుంది. సో దీనికి కావాల్సినటువంటి పంటకు కావాల్సినటువంటి పోషకాలను ఇది మరి ఏ విధంగా అందిస్తుంది మరి వారం తర్వాత చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ కొడుకు కూడా ఇప్పుడే నాగరాజు గారు రావడం జరిగింది. సో మనకు ఫస్ట్ కాంటాక్ట్ అయింది నాగరాజు గారే. అసలు ఎన్ని రోజులు అవుతుంది? మీ ఫాదర్ ఏమో 40 రోజుల చిల్లర అవుతుంది అన్నాడు చేను పెట్టి. అసలు మీరు ఇప్పటివరకు ఎన్ని మందులు కొట్టిరు, ఏ రకాల మందులు కొట్టిరు, కొట్టినప్పటికీ ఇప్పటికి రిజల్ట్ ఏమన్నా చేంజ్ అనిపించిందా? ఇదివరకు కొట్టిన మందులు ఒక్కసారి మందు కొట్టిరు మీరు, ఓన్లీ 1 టైం స్ప్రే చేసిరు, కానీ ఎక్కువ గ్రోత్ లేదు, ఎక్కువ ఉన్నది కూడా మేల్ పూత అనేది ఎక్కువ ఉంది, ఫీమేల్ పూత అసలుకే లేదు. సో ఇది మనకు ఇందులో ఉన్నటువంటి ఇందులో 7CR బ్యాక్టీరియా ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా. దీనివల్ల మనకు అధికంగా ఫీమేల్ పూత వస్తుంది, చెట్టు మంచిగా బ్రాంచెస్ అంటే వేరు వ్యవస్థ బలపరుస్తుంది, చెట్టు మంచిగా ఎక్కువ పంగ వస్తుంది, మంచి బ్రాంచెస్ వస్తుంది. దీంతో మనకు ఇప్పుడు న్యూట్రిషన్స్ లోపం ఉంది కదా, కొన్ని ఆకులు కూడా ఎల్లో కలర్ అయిపోతుంది కదా, అది కూడా కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. సరేనా? ఇది ఎన్ని పంపులు వేసుకోవాలి? ఇది దాదాపుగా 10 పంపులు వేసుకో. 10 పంపులు వేసుకొని చెట్టు మంచిగా నాణ్యతట్టు కొట్టిన తర్వాత వారం తర్వాత మీరే కాల్ చేస్తారు. అయితే ఈ మందు కొట్టడానికంటే ముందు ఏం చేస్తారంటే మనం చేనును కొంచెం తడి చేసుకోవాలి. భూమిని మన చేను తడి చేసుకున్న తర్వాత మందులు వాడితే ఫస్ట్ క్లాస్ పనిచేస్తుంది. సరేనా? ఇది దీనికి ఇప్పుడు 10 పంపులు పడుతుందా? ఇంతకుముందు 8 పట్టింది అన్నారు. సో ఇప్పుడైతే 10 పంపుల కంటే ఇంకా జర ఎక్కువనే పడుతుంది. ఇంకో ప్యాకెట్ కూడా ఉంది కదా, సరిపోకపోతే ఈ డబ్బాకు ఒక 20 ml వేసుకో. ఇదైతే ఒక 10 పంపులు పడుతుంది ఎకరానికి. మొత్తం అనేది ఒక ఎకరానికి సరిపెట్టేసుకో. ఇది ఏది మొత్తం గుమ్మడి ఎంత ఉంది? గుమ్మడి 1.5 ఎకరం ఉందా? అయితే అందులో ఇంకా సగం ప్యాకెట్ లో సగం పడుతుంది. ఇంకా సరే, ఫస్ట్ ఇది కలుపుకున్న తర్వాత ఇది అయితే ఖరాబ్ కాకుండా ఉంటుంది. 10 ప్యాకెట్ లో కలుపుకో. అయిపోయిన తర్వాత అందులోకి సగం తీసేసి, అలా సగం తీసిన తర్వాత టమాటో స్ప్రే చేసేసి, దానికి ఎక్కువ లేదు కానీ తక్కువనే ఉంది కదా. సో ఇది ఈ విధంగా అది కూడా టమాటో పనిచేస్తుంది. సో ఇది ఈ విధంగా ఇవి కలుపుకున్న తర్వాత, ఇవి కొట్టిన తర్వాత, ఇవి కొట్టినాక 3 నుంచి 4 రోజుల తర్వాత నువ్వేం చేస్తావు అంటే బోరాన్, సింగిల్ బోరాన్, అందులో ఏది కలపకుండా ఆ బోరాన్ ఏం చేస్తావు అంటే వీక్లీ 2 టైమ్స్ కొట్టాలి. వీక్లీ 2 టైమ్స్ స్ప్రే చేసుకో. ఇది కొట్టినాక 3 రోజులకి, ఇది కొట్టినాక 3 రోజులకి నువ్వు అంత బోరాన్ ఏం చేస్తావు, ఈరోజు కొట్టినావా బోరాన్ లెక్క పెట్టుకున్న 3 రోజుల తర్వాత మళ్ళీ కొట్టేసి నీకు కంప్లీట్గా కవర్ అయిపోతుంది. నేను మళ్ళీ కూడా అవసరమైతే 1 వీక్ తర్వాత మళ్ళీ కూడా వస్తా. ఇప్పటికీ ఆ 1 వీక్ తర్వాతకి చేయని ఇట్లా ఉండదు, ఎందుకంటే దగ్గర అన్ని పని చేసినాక ఎందుకుంటుంది మందు. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ కొట్టేసి కొట్టిన తర్వాత నువ్వు చెప్తావు. సరేనా? తీసుకో. ఇది చూడే ఒకసారి.